హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. పొద్దుగల మస్తు ఎండ కొడుతుంది. ఈ ఎండకి మా వాళ్ళు పోయి ఆడ కూర్చొని ఆడుకుంటారు. ఎంత పిలిచినా వస్తలేరు. ఇంకా బ్రష్లు కూడా చేయలేదు, లేవంగానే ఆట పెట్టారు. ఇక నేనైతే బ్రష్ చేసుకొని పాలు కూడా తాగేసి అది పౌడర్ తాగుతున్నా కదా, ఏమైనా రిజల్ట్ ఉందా అని అడుగుతున్నారు. నేను మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినాను అనమాట, ఊరికి వెళ్ళినప్పుడు అట్లా కొన్నిసార్లు గ్యాప్ వచ్చింది. నాకు ఇప్పటి వరకు అయితే ఏం రిజల్ట్ అయితే అనిపించలేదు. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి. ఇంకా అమ్మ అయితే ఎల్లిపాయలు ఒలుస్తుంది, ఇంకా పాప ఏమో ఆడుకుంటుంది అమ్మ పక్కన పడుకొని. పాప ఏంటంటే తన పక్కన ఎవరైనా కూర్చొని మాట్లాడించుకుంటూ ఉన్నామనుకోండి, కనిపించుకుంటున్నాం అనుకోండి, అస్సలు ఏడవదు, మంచిగా ఆడుకుంటుంది. అదే తన పక్కన ఉండకుండా, తనతో మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటున్నాం అనుకోండి, ఇంకా ఏడుస్తుంది. ఇంట్లోకి కూడా అల్లం వెల్లిపాయ అయితే లేదనమాట, ఇంకా అందుకోసం కూడా ఒకటేసారి ఒలిసిపించుకుంటున్నా. ఎంత క్యూట్గా చూస్తుంది చూడండి నా చిట్టి తల్లి. కుక్కర్ పెట్టినాను అనమాట. కుక్కర్ సౌండ్ వచ్చింది అనుకోండి సైలెంట్ అవుతుంది. ఇంకా సౌండ్ ఆగిపోగానే మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ కుక్కర్ సౌండ్ వస్తే ఏదో షాక్ అయినట్టు చూస్తుంది. ఇంకా మా పెద్దోడైతే కుక్కర్ సౌండ్ వస్తే చాలు భలే గమ్మత్ చేస్తుండే, అంటే దొగ్గుతుండే అనమాట. అప్పుడు స్పీడ్గా దొగ్గుకుంటూ వచ్చి రౌండ్గా దొగ్గి మళ్ళీ ఉరుకుతుండే. ఇక ఇప్పుడైతే మిరపకాయలు ఎండవేయాలి. ఇంకా అందుకని మంచంని తీసుకుపోయి అక్కడ బాగా ఎండ ఉన్న సైడ్ అయితే వేస్తున్నాము. నైట్ హెడ్ బాత్ చేసినున్నా, ఇక జుట్టు వేసుకోలే, అందుకే ఇరవోసుకున్నా. ఇంకా అంత ఉబ్బరిస్తలేదు కాబట్టి కిందికి ఉంది, కాసేపు అయితే అల్లుకుంటా. ఇంటి ముందల ఎండ పోస్తే కనుక వెంటనే ఇంకా నీడొచ్చేస్తుంది, అందుకని కొంచెం దూరం తీసుకొచ్చి పోస్తున్నాము. ఇక్కడైతే సాయంత్రం వరకు ఎండనే ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఎండితే కనుక మధ్యాహ్నము మిరప్పొడి పట్టించుకోవాలి. నా మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ ఒకసారి అమ్మనే మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకొచ్చింది. అందులో అల్లం ఎక్కువ వేసి చేసిందనమాట, చాలా మంచిగా ఉండే. ఈసారి కూడా అల్లం వేపిస్తున్నా కానీ అంత ఎక్కువేం కాదు, కొంచెం. పోయినసారి పెట్టలేదు అనుకుంటా, అంతకు ముందు పెట్టినా కానీ కొంచెం లేట్ అయి పెట్టిన. ఏంటంటే రోహిణి కార్తీలోనేమో పెట్టాలంటారు, నేను కొంచెం లేట్ అయి పెట్టిన, ఎందుకో తెలియదు కానీ ఇంకా మామిడికాయ చట్నీ అయితే బ్లాక్ అయిందనమాట. కొన్ని డేస్ తర్వాత బ్లాక్ అయింది. ఇప్పుడు పత్తి విత్తనాలు వేస్తారు, అట్లనే మామిడికాయ పచ్చళ్ళు అయితే పెడతారు. కరెక్ట్గా కార్తీలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటారు. అవును, మీరు మామిడికాయ పచ్చడి పెట్టేశారా? నాకు అన్ని పచ్చళ్ళ కంటే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. తునకలు తిన్నా అంత ఫీలింగ్ రాదు, కానీ మామిడికాయ పచ్చడి తింటే వస్తుంది. మామిడికాయ పచ్చడి, వేడి వేడి అన్నం, నెయ్యి, కావాలంటే లాస్ట్కి కాస్త పెరుగు, బాగుంటుంది. ఇంకా పొలాల దగ్గరికి అట్లా పోయేటోళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు, ఎందుకంటే దబదబ పని కాకపోతే, వంట కాకపోతే ఇక మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట. మిరపకాయలు ఎండబోసిన తర్వాత ఇంకా ఆవాలు కొంచెం ముసుకుందంట, అందుకని గాలించి ఇంకా ఆవాలను కూడా ఎండకైతే పోస్తున్నాము. బియ్యంలో కానీ జొన్నల్లో కానీ ఇట్లా ఆవాలలో కానీ ఏదైనా సరే గాలిస్తే ఇసుక మొత్తం కిందికి వచ్చేస్తుందంట, గాలిస్తే ఇసుక మొత్తం పోతుంది అంటారు. కానీ నాకు గాలించడానికి అయితే రాదు, అంటే మనం ఎప్పుడు ట్రై చేయలేదులేండి. ఆవాలు ఇట్లా కాకపోయినా మనకు పచ్చడి పెట్టుకోవటానికి ఆవాల పొడి కూడా దొరుకుతుంది, కానీ ఇంట్లో పట్టుకుంటే మనకి కాస్త సాటిస్ఫాక్షన్. ఇక మా వంశు తల్లి అయితే దొగ్గుకుంటా మూత కాడికి వచ్చేసింది. ఇక నెక్స్ట్ అల్లం అయితే ఉంది కదా, అల్లంకి పొట్టు అయితే గీకుతుంది అమ్మ. ఇక నేనేమో తింటున్నా, మా వంశు తల్లి ఏమో ఆడుకుంటుంది. అప్పటికి చాలా లేట్ అయింది అనుకుంటా, 11 ఏమో అయ్యింది. ఆ టైంకి తిన్నా. ఇక నేను ఇంట్లో పిల్లలు సతాయిస్తుర్రని ఇక అమ్మ అయితే బయట పోయి కూర్చొని అల్లం కోస్తుంది. అటు ఇటు ఉరుకులాడతారు కదా, మళ్ళా ఈలపీట మీద పడితే కష్టం అన్నట్టు బయట పోయి కూర్చున్నది. కానీ మా వాళ్ళు ఊకుంటారా, మా అమ్మ బయట పోయి కూర్చుంటే మా అమ్మ తొనుకొచ్చేసారు బయటికి. మా చిన్నోడు అన్ని పనులల్లో ఇట్లా దూరుతూ ఉంటాడు అనమాట. ఇక తర్వాత మిషన్ అయితే ఎక్కుతున్నాను అనమాట. మా అమ్మ ఉన్న రోజులే నాకు ఈ కుట్టుడు, ఇంకా తర్వాత తీరుతుందో లేదో. పాప ఏడ్చినా ఇక అమ్మ చూసుకుంటుంది కాబట్టి మిషన్ అయితే ఎక్కుతున్నా. మొన్న ఒకటి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కట్ చేసుకున్నా కదా, ఇక అదైతే కుట్టుకోవాలి. మొన్న ఒక పాప డ్రెస్ మాత్రమే కుట్టినాను అనమాట. ఒక రోజు మొత్తంలో చాలా కుడతారు చాలా మంది. నేను మధ్యాహ్నం తర్వాత ఎక్కినా, ఇక లేసుండుకుంటా కూసుండుకుంటా ఇక లేట్ అయిపోయింది, ఒక్కటే కుట్టిన. ఇక ఇప్పుడైతే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కుట్టుకుంటున్నా. ఇప్పుడు కూడా కాస్త లేట్గానే కూర్చుంటున్నా, ఇక 11కేమో కూర్చున్నా. అయినా కూడా ఈరోజు ఒక్కటే అవుతుంది నాకు తెలుసు. నేనైతే అంతే చాలనుకుంటా, కనీసం రోజుకు ఒక్కటి కుట్టుకున్నా చాలు నాది. నాకు రీల్స్ కానీ ఏమన్నా చేద్దాం అనిపిస్తుంది, కానీ సరిగ్గా అవుట్ఫిట్స్ లేవనిపిస్తుంది, అందుకే డ్రాప్ అయిపోతా. కనీసం ఏమైనా కొనుక్కుందామని మీషో ఓపెన్ చేస్తా, చూస్తా ఇక విష్ లిస్ట్లు వేస్తా, ఊరుకుంటా, ఆర్డర్ పెట్టండు. సేమ్ ఫ్లిప్కార్ట్లో కూడా అంతే, చూస్తాను,
విష్ లిస్ట్లో వేస్తాను కానీ ఆర్డర్ పెట్టను. ఏది తీసుకుందామా అని పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాను అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కదా, సంచులు అవి ఇవి మా ఆయన వేసుకొని బట్టలని ఆ సంచులో పెట్టిండు అనమాట. ఇంకా వానాకాలం కాళ్ళ కింద వేసుకొనికైతే అని అన్నీ పెట్టిండు. అవి అయితే తీసేయాలి, నీట్గా అవుతుంది మంచిగా. మస్తు ఉబ్బరిస్తుంది. ఇక అట్లనే మిషన్ కుట్టుకుంటా కూర్చున్నా. అటు నుంచి ఐస్ క్రీమ్ పోతుంటే ఇక మా అమ్మ పిలిచి అందరికి ఐస్ క్రీమ్ కొనిచ్చింది. పిల్లలేమో ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే ఐస్ క్రీమ్ తింటారు. ఇక నేనేమో కుట్టడం అయిపోలేదన్నమాట. ఇంకా ఇక బయటనే కూర్చున్నా. అది ఒక్క బ్లౌజ్ కుట్టుకొని లేవాలి మిషన్ మీద నుంచి. మధ్యలో ఇట్లా ఐస్ క్రీమ్తో చిల్ అవుతున్నాం. ఈ బ్లౌజ్లో అయితే కొంచెం తొందరగానే అవుతాయి, ఎందుకంటే జస్ట్ కుట్టి బ్యాక్ సైడ్కి మలపడమే కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. ఇవైనా సరే మగ్గం వర్క్ అయినా సరే మంచిగా తొందరగా అయిపోతాయి. కాకపోతే మగ్గం వర్క్వి పూసలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది, సూదులు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక మొత్తానికి బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను. వేసుకొని కూడా చూసినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా దీన్ని హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. నాకు ఫుల్ హ్యాండ్స్ పెద్దగా నచ్చదు, కానీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి హాఫ్ హ్యాండ్స్ లేవు, అన్ని ఫుల్ హ్యాండ్సే ఉన్నాయి. మీషోలో చాలా చూసిన. ఇక అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. ఇంకా మిరపకాయలు అయితే సంచిలోకి ఎత్తేస్తుంది. ఇక ఇప్పుడు మిరపడి అయితే పట్టించుకు రావడానికి మా ఆయననైతే పంపించాలి. అయితే ఇంట్లోకి కొట్టిస్తున్నాం, చట్నీలోకి కొట్టిస్తున్నాం కాబట్టి సపరేట్ అయితే కొట్టియాలి. ఇంట్లోకి జర ఉప్పు తక్కువగానే వేపిస్తా, ఎందుకంటే తెల్లగా అయిపోతుంది మిరపొడి ఉప్పు ఎక్కువ వేపిస్తే. ఇంకా మనకి మామిడికాయ పచ్చళ్ళకేమో కరెక్ట్గా సరిపోయినంత వేయాలి. ఇంట్లో ఏమైనా పచ్చళ్ళు ఉంటే మనకే కొంచెం రిలీఫ్. ఎప్పుడైనా నైట్ టైం కర్రీస్ కనుక సరిపోకపోతే ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని తినొచ్చు, లేదంటే ఉదయం కాస్త లేట్ అయినప్పటికీ అదే మామిడికాయ పచ్చడి వేసుకొని తినొచ్చు. కారం పొడి పట్టించడానికి డబ్బా అయితే ఇవ్వాలి కదా, అందులో అయితే కొంచెం కారం పొడి ఉంది. ఇక అందుకే మాస్క్ అయితే కట్టుకుంటున్నా, లేకపోతే ఆ స్మెల్కి ఇక తుమ్మి ఒక్కసారిగా నా ముక్కు ఇది అయిపోతుంది. కారం పొడి పట్టించుకొస్తే ఇక ఒక పని అయిపోతుంది. ఇక మామిడికాయ పచ్చడి పెట్టుకోవటమే, అంతేకాదు ఇప్పుడు మళ్ళీ అవన్నీ మిక్సీకి పట్టే పని ఒకటి ఉంటుంది. కారం పొడి ఇంతకుముందు ఒకసారి అమ్మ వచ్చినప్పుడే తొడిమెలు తీసి పట్టించుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిషన్ కుట్టేటప్పుడు మా చిన్నోడు వచ్చి ఏమో అడిగిండనమాట. నేను ఇయ్యను పో అని చెప్పిన, చాక్ పీస్ ఏమో అనుకుంటా. ఇక ఇయ్యను అని అన్నందుకు ఆ దారాలన్నీ కింద వేసిపోయిండు. దారాల డబ్బు ఉంటుంది కదా, దాన్ని బోర్లు ఇచ్చి నేను పడేస్తా అని చెప్పి పడేసిపోయిండు. ఇక ఏం చేస్తాం, ఆ దారాలన్నీ మళ్ళీ ఎత్తుకుంటాడు. వాడు అడిగింది ఇవ్వకపోతే ఇక అట్లనే కొన్ని తులువ పనులు చేస్తూ ఉంటాడు అనమాట. మా వంశు తల్లికి మంచిగా సాపేసి అందులో ఆడుకోమ్మా అంటే అస్సలు ఉండదు, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఇక అంగ అయితే ఎట్లా వేసుకుంటుందంటే డ్రెస్ని సేమ్ మసిబట్ట వేసినట్టు వేస్తుంది. ఇక దొగ్గుతుంది కదా, అట్లనే అవుతాయి. పిల్లలు దొగ్గటం స్టార్ట్ చేస్తే ఇక్కడ మోకాళ్ళకి సాక్స్ లాగా ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టుకోవాలి. అప్పుడు మా పెద్దోనికి చిన్నోనికి తీసుకున్నాం అనుకుంటా. ఇక పాపకు కూడా తీసుకోవాలి, లేకపోతే మోకాళ్ళు మొత్తం ఇక ఇదైతే పాపం మోకాళ్ళకు మొత్తం ఇక గీతలు పడతాయి లేకపోతే. ఇక ఫస్ట్ అయితే బయట ఊడ్చేసుకుంటున్నాను. మిషన్ అయితే కుట్టినా కాబట్టి అన్ని బట్ట తుక్కడలు ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం ఊడ్చి పెట్టేసి ఇక మెల్లిగా మామిడికాయ పచ్చడి పెట్టడానికి అయితే అన్నీ రెడీ చేసుకోవాలి. మామిడికాయలు అయితే అసలు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే నిమ్మకాయ సైజ్ అంతే ఉన్నాయి. మేమైతే మామిడికాయలు 4 కిలోలు అయితే తెప్పించిన. నేను 3 తీసుకురామని చెప్పిన, ఇక ఆయన 4 తీసుకొచ్చిండు. ఒకప్పుడు పెద్ద ఉంటుండే, ఇప్పుడేమో చిన్నగా ఉంటున్నాయి అన్ని. మామిడికాయలు తెంపేటప్పుడు జీడిలాగా ఉంటుంది కదా, అది చిలితే కనుక పుండ్లు అవుతాయి అంట, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మామిడికాయలు తెంపనీకి పోతారు కదా, వాళ్ళైతే జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే అది పడితే మొత్తం పుండ్లు అవుతాయి. ఇక ఫస్ట్ అయితే మామిడికాయలు అన్నిటిని నీళ్ళలో వేసి కొంచెం సేపు అలాగే వదిలేసాను. ఇంకా తర్వాత వాటిని అయితే మంచిగా కడుగుతున్నా. మెల్లిగా ఇక మామిడికాయ పచ్చడి పెట్టడం నేను కూడా నేర్చుకోవాలి. నాకేంటంటే దేనికి ఎంత వేయాలి అదంతా కొలతలు సరిగ్గా తెలియదు. అంతేకాకుండా ఉప్పు నిండుగా ఉండాలంట. ఉప్పు నిండుగా లేకపోతే మనకు చట్నీ అనేది పాడవుతుంది అంటారు. కాబట్టి ఉప్పు కరెక్ట్గా ఉండాలి. మనకేమో కరెక్ట్గా ఆ ఉప్పు వేయటమే తెలియదు. అమ్మ అయితే కరెంట్ ఎప్పుడు పోయేది తెలియదు. ఫస్ట్ అయితే అన్ని మిక్సీకి పట్టు అని చెప్పింది అనమాట. ఇంకా అందుకని మిక్సీకి అయితే పడుతున్నాను. ఇవైతే ఫస్ట్ ఆవాలు మిక్సీకి పట్టాలి, అలాగే అల్లం కూడా మిక్సీకి పట్టాలి. ఇవి కూడా మామిడికాయ పచ్చళ్ళలో వేయటానికి ఇంట్లోకి కూడా ఉన్నాయన్నమాట, అవి పక్కకు తీసి పెట్టిన. ఇంకా వీటితో పాటు కొన్ని ఎల్లిపాయలు కూడా మిక్సీకి అయితే పట్టాలి. 2 మిక్స్ చేసి పట్టాలనో లేదో, నేనైతే ఇక సపరేట్గా పడదామని సపరేట్గా తీసి పెట్టిన. ఇంకా దాని తర్వాత మెంతులు జీలకర్ర కొంచెం వేయించిందనమాట అమ్మ. ఇక వాటిని కూడా మిక్సీకి అయితే పట్టాలి. ఇప్పుడు కనిపిస్తున్న అన్ని ఇక మిక్సీకి వేయాలి. ఇక వీటన్నింటిని మిక్సీ బట్టి పెడితే అమ్మేమో మా పచ్చడి అయితే కలిపేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే మెంతులు జీలకర్ర అయితే మిక్సీ పడదాము. ఇంకా ఆవాలు అయితే చాలా ఉన్నాయి కదా, చిన్న దాంట్లో వేస్తే మళ్ళీ వేయాల్సి వస్తుంది.
అందుకని ఇక ఒకటేసారి పెద్ద దాంట్లో అయితే పోస్తున్నా. నేను ఇంకా మిక్సీకి పట్టడం స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే కరెంట్ పోయింది. ఎప్పుడు ఇంతే, కరెక్ట్గా నేను మిక్సీ పడదాం అనుకున్న టైంకి కరెంట్ పోతుంది. అలాగే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్న టైంకి కరెంట్ పోతుంది, వైఫై రాదు కదా, అందుకోసం. ఇక కరెంటు రాగానే ఆవాల్ని అలాగే మెంతులు జీలకర్రని అయితే మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా తర్వాత అల్లం వెల్లిపాయ కూడా పట్టేశాను. అదే మన మామిడికాయ పచ్చళ్ళలోకి అయితే పట్టేశాను. ఇది వచ్చేసి ఇంట్లోకి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోకి అయితే మిక్సీకి పడుతున్నా. ఇంట్లో అయిపోయి చాలా డేస్ అవుతుంది, నేను షాప్ దగ్గర కొనుక్కొని వాడుతున్నాను. అందుకని ఇంకా అమ్మ వచ్చింది కదా, ఒకటేసారి నాకు ఒక పని అయిపోద్ది కదా అని తెప్పించుకున్నా. అల్లం ఎల్లిపాయలు అలాగే కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఉప్పు వేయకపోతే ఖరాబ్ అవుతుంది అంటారు. ఇంకొకటి పసుపు ఏమో కొంచెం కలర్ వస్తుంది అనమాట, అందుకోసమని వేస్తాం. ఏ కర్రీస్ అయినా సరే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే కనుక అదో టేస్ట్ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ వండుకున్నామంటే ఖచ్చితంగా కావాల్సిందే, ఇంకా బగారా రైస్లో కూడా ఉండాల్సిందే. అలాంటి మెయిన్ది మన ఇంట్లో అయితే అయిపోయిందనమాట. చాలా రోజులు అవుతుంది అయిపోయి. ఇంకా ఈరోజు అయితే మిక్సీకి పట్టేసిన, కానీ కొంచెమే అయ్యింది. ఇక తొందరగా అయిపోతుంది ఇది మనకు. ఇక ఆవాలు కూడా మిక్సీకి అయితే పట్టినా కదా, ఇంతసేపు నాకు మెత్తగా అయిందా లేదా అన్న డౌట్ ఉండే అనమాట, అందుకే గిన్నెలోకి తీసి పెట్టలేదు. ఇంకా పోయి అమ్మకి చూపిస్తే బాగానే మెత్తగా ఉందిలే అంటే ఇంకా ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నా. ఇక కావాల్సినవన్నీ కూడా ఇట్లా మిక్సీకి అయితే పట్టేసి పెట్టుకున్నాను. అల్లము ఎల్లిపాయలు మాత్రం సపరేట్గా పట్టిన, కలిపి పట్టాలో ఏంటో ఇక మనకైతే తెలియదు. ఇంకా పాపకి స్నానం అయితే చేపించేసినాము. అమ్మేమో బొట్టు పెడుతుంది, పాపేమో సతాయిస్తుంది, అస్సలు బొట్టు పెట్టనివ్వదు. ఫస్ట్ మా పెద్దోడు పుట్టినప్పుడు మస్తు ఇంట్రెస్ట్గా అగ్గిపుల్ల తీసుకొని అట్లా ఇట్లా చాలా డిజైన్స్ పెట్టడానికి బాగా ట్రై చేస్తుంటే, ఇంట్రెస్ట్ మీద బొట్టులు పెడుతుంటే, ఇంకా తర్వాత చిన్నోనికి ఇప్పుడు ఈ పాపకి ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనమాట బొట్టు పెట్టడము. చేతికి కాటుక అద్దుకొని పెట్టటం అంతే. అసలు అంత టైం కూడా ఉండకుండా అయింది. ఎంత కష్టపడి పెడదామన్నా ఆ పిల్ల పెట్టించుకోదు, లేదంటే పెట్టిన కాసేపటికి మాయమైపోతుంది. ఇక అక్కడ ఇక్కడ నుసులుతూ ఉంటుంది కదా, ఆ కాటుక ఉండనే ఉండదు. కొన్నిసార్లు నేనైనా ఏ కాటుక ఎందుకులే అని పెట్టకుండా వదిలేస్తాను, కానీ అమ్మ అట్లా కాదు, ఖచ్చితంగా కాటుక పెట్టాలంటది, లేకపోతే దిష్టి అవుతుంది అంటది. ఇంకా మేము బయట ఎక్కువగా పడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా కాటుక పెట్టమని చెప్తుంది. ఇక ఆ తర్వాత మామిడికాయలను అయితే మొత్తం మంచిగా తుడుస్తున్నాను. నీళ్ళు ఉంటే కనుక పచ్చడి ఖరాబ్ అవుతుంది అంటారనమాట. అందుకే తుడకపోయినా సరే ఒకటి కాటన్ క్లాత్ మీద అన్ని నీళ్ళలో నుంచి తీస్తే కాసేపటికి మొత్తం నీళ్ళు అయితే ఇంకిపోతాయి. ఇంకా నేనైతే తుడుచుకుంటూ వేసేస్తున్నాను. నాకైతే ఒకసారి కాకరకాయ పచ్చడి పెట్టుకోవాలని ఉంది. ఇంట్లో కొంచెం పెట్టుకొని ట్రై చేసిన మస్తు టేస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా ఎప్పుడైనా ఒకసారి బాగా కాకరకాయలు తీసుకొచ్చి ఇంట్లో కాకరకాయ పచ్చడి పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవి కూడా బాగుంటాయి, కానీ ఇవన్నీ మనం పెట్టడం మన తరం కాదు. అంతేకాకుండా మా ఫ్యామిలీకి అన్నీ పెట్టుకుంటే వేస్ట్ అనమాట. మా ఇంట్లో ఎక్కువగా పచ్చళ్ళు తినరు. ఎప్పుడో పెట్టిన చింతకాయ పచ్చడే ఇంతవరకు అయిపోలేదు, ఇంకా అన్ని రకాలు పెట్టినామంటే ఉట్టిగా వేస్ట్ అయిపోతాయి. మామిడికాయ పచ్చడి ఏంటంటే ఇంకా కోలపురం దగ్గర మాకు పని ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇట్లా పచ్చడి బాగా అవసరం పడుతుంది, అందుకని పెట్టించుకుంటాం. కాకరకాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇంకా వీటన్నింటిని కూడా తడి లేకుండా మంచిగా తుడుచుకుంటున్నాను. ఇందులో కొన్ని పండ్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక పండ్లు ఉన్నాయి, మళ్ళీ పక్కకు పెడుతున్నా. ఇక ఆ తర్వాత మా ఆయన అయితే మామిడికాయలు కొడుతుండు. ఇవి బయట కనుక కొట్టించుకున్నామంటే కాయకు 5 రూపాయలు లేకపోతే కిలోకి 20 రూపాయలు అట్లా తీసుకుంటారు అనుకుంటా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగుంటుంది. ఇక మేమైతే బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే కొట్టుకుంటున్నాము. ఒకసారి నేనే కొట్టినా అనుకుంటా పోయినసారేమో. వాళ్ళు దబదబా కట్ చేస్తారు కాబట్టి కొంచెం నీట్గా కట్ చేస్తారు, తొందరగా అయిపోతాయి. ఇక మనం కత్తితో కొట్టుడు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మరీ పెద్ద పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం సైజులో కొట్టుకుంటే అయిపోతుంది. మా ఇంట్లో కత్తి అవుతుంది కానీ కొంచెం మొద్దు అయింది, అందుకే ఇంక అత్తమ్మల నుంచి మొద్దు అలాగే ఒక కత్తి అయితే తీసుకొచ్చిన. మామిడికాయలు కిలోకి పెద్దవి అయితే 5-6 పడతాయంట. ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి కొంచెం 6-7 పడింటాయి అంతే. కానీ గింత కొన్ని అన్ని కనిపిస్తున్నాయి, ఇవి 4 కిలోలా అనిపించినట్టు అనిపించింది నాకు. ఇంకోటి మామిడికాయలు పైననేమో పచ్చగా కనిపిస్తాయి కదా, లోపలనేమో కొంచెం ఎల్లో కలర్ అనిపిస్తాయి. పండ్లు అయినాయా ఏందని డౌట్ వస్తుంది, కానీ అన్నీ అట్లనే ఉంటాయి. ఇక ఆయనేమో ఒక సైడు మామిడికాయలు కొడుతుండు, ఇంకో సైడు అమ్మేమో పోపేస్తుంది అనమాట. నూనె మొత్తం
చల్లగా అయిపోయిన తర్వాత ఇదంతా కలపాలి కదా. ముందే వేసి పెడితే ఇదంతా అయిపోయేలోపు నూనె అనేది చల్లగా అయిపోతుంది. మా చిన్నోడు అయితే అప్పుడే గిర్ని స్టార్ట్ చేసిండు. ఇక మామిడికాయలు తీసుకొని తినుకుంటా కూర్చున్నాడు. దూరం కూర్చోరా అంటే అస్సలు వినాడు. నేను చెప్పిన కదా మామిడికాయలు ఇట్లా పచ్చపచ్చగా కనిపిస్తాయి అన్నమాట, పండ్లైనట్టు. కాయలే, కాకపోతే లోపల అలాగా అనిపిస్తాయి. ఇక మామిడికాయలు కొట్టుడు కూడా అయిపోయింది. ఇంకా కలపడం ఒక్కటే లేట్ అనమాట. కానీ నూనె మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత కలపాలంటారు, లేకపోతే మామిడికాయ పచ్చడి అనేది బ్లాక్ అవుతుందంట. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే బ్లాక్ అవుతుందంట. అందుకని ఆయిల్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అయితే కలపాలి. పోయినసారి ఇదే టైంకి ప్రెగ్నెంట్ ఉన్నా అనుకుంటా, అందుకని మామిడికాయ పచ్చడి పెట్టుకోలేదు. పెట్టొద్దన్నారు ఇంట్లో. ఇందులో జీడి అయితే ఉంటుంది కదా, అది కూడా వేస్తారు. అది కూడా మొత్తం మామిడికాయ పచ్చడి ఊరితే కనుక టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఎక్కువగా కాకపోయినా కొన్నైనా వేస్తాం. ఇక ఆ తర్వాత సోగి కలపాలి కదా, దానికైతే ఇంకా అత్తమ్మ అయితే వచ్చింది. నేను కలపక చాలా రోజులు అవుతుంది అనేసి అమ్మ అత్తమ్మని అయితే పిలిచిందనమాట. అంటే ఇక కారం పొడి, ఆవాలది అన్నీ ఒక కలిపి పెట్టుకున్నామంటే, సోగిలాగా కలిపి పెట్టుకున్నామంటే ఇంకా ఆయిల్ వేసి అందులో కలిపేస్తే అయిపోతుంది. నేనైతే షార్ట్ వీడియో, లాంగ్ వీడియో తీయటానికి చాలా తిప్పలే పడ్డాను అనమాట. అంటే కెమెరా పొడుగు పెట్టాలా, అడ్డం పెట్టాలన్నా అర్థం కాక కొన్ని క్లిప్స్ ఇక్కడ మిస్ అయినాయి, కొన్ని క్లిప్స్ అక్కడ మిస్ అయినాయి అన్నట్టు అయిపోయింది. ఇంకా ఆవాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని బాగా కలిపేస్తున్నాము. మా చిన్నోడైతే ఏదన్నా చేస్తున్నామంటే ఇక పక్కనే ఉంటాడనమాట. నీరుపొడి కదా, కారం అవుతుందిరా కొంచెం పక్కకు జరుగురా అంటే అస్సలు ఇంటలేడు. ఆనే నిలబడ్డాడు. ఎల్లిపాయలు కూడా ఇక వేసి కలిపేసినాము. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టిన కదా, అది మాత్రం నూనె దించినాక నూనె కొంచెం చల్లరిన తర్వాత వేయాలి, లేదంటే మాడిపోతుంది. ఇక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసి కలిపేసుకోవాలి. మామిడికాయ పచ్చడి పెడుతుంటేనే అబ్బా ఎప్పుడెప్పుడు అవుద్దా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చపాతీ పైన రుద్దుకొని తిన్నా, అలాగే రొట్టె పైన రుద్దుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇది. ఇక అత్తమ్మ అయితే ఇది మొత్తం కలిపేసి వెళ్ళిపోయింది. నూనె మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మేమైతే నూనె వేసి కలుపుతున్నాము. ఇప్పుడు కూడా మా చిన్నోని పక్కకు జరుగురా అంటే అస్సలు జరగడు, అడ్డం నిలబడతాడు. ఇక నేనేమో కొంచెం కొంచెం నూనె వేస్తుంటే అమ్మేమో కలుపుతుంది. ఫస్ట్ అసలు నూనె సరిపోతుందా దీనికి అన్న డౌట్ వచ్చింది నాకు, కానీ మొత్తం కలిపిన తర్వాత సరిపోయింది. అంతేకాదు, మనం మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఒకవేళ నూనె కనుక తక్కువైంది అనుకోండి, నూనె మళ్ళీ మసల పెట్టి పోసుకోవచ్చు అంట. అంటే 3 daysకి మామిడికాయ పచ్చడిని బయటికి తీసి కలుపుతాం కదా, అప్పుడు నూనె తక్కువైంది అనిపించినా, ఉప్పు తక్కువైంది అనిపించినా కలుపుకోవచ్చు అంట. ఇట్లా ఏమన్నా కలపాలంటే మస్తు చేతి గుంజుతుంది. ఇంకా కాసేపు అమ్మ, కాసేపు నేనైతే కలిపేసినాము. మొత్తం కారపొడి, మామిడికాయ పచ్చలు మొత్తం నూనెలో కలిసిపోవాలన్నమాట. ఫస్ట్ నూనె తక్కువ అవుతుంది అనుకున్నా, కానీ సరిపోయింది. ఇంకా పచ్చలు మొత్తం ఊరే వరకు నూనె అనేది పైనకి తేలుతుంది. ఇవి కలపడం అంటే మామూలు తంటాలు కాదురా బాబు. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం? ఇంకా చాలామంది టమాటా పచ్చడిని కూడా ఇష్టపడతారు. ఇక్కడ ఇంటి ముందు నేను ఒకసారి మొత్తం మొక్కలు నాటుకున్నాను అనమాట. బెండకాయ, వంకాయ, గోకరకాయ, టమాటా, పాలకూర అవన్నీ చుట్టూ చీరలు కట్టి మధ్యలో కూరగాయలు అయితే వేసినాను. అప్పుడు బాగా టమాటాలు వండితే టమాటా పచ్చడి పెట్టుకుందామని అన్నీ తెంపుకొచ్చి కోసి ఎండబెట్టిన, కానీ ఆఖరికి అవి పడేయాల్సి వచ్చింది. అంటే చట్నీ పెట్టుకోలేదన్నమాట, ఇంకా పడేయాల్సి వచ్చింది. అట్లా చాలా టమాటాలు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా కావాలనుకుంటే అట్లా మొక్కలు నాటుకోవచ్చు మంచిగా ఇంటి ముందల మేము, కానీ బాగా కలుపు పెరుగుతుంది అనమాట. కలుపు తీయటానికి నాకేమో టైం సరిపోదు. ఇక మా ఆయనేమో అంత కలుపు పెరుగుతుంది, ఏమన్నా వస్తే కష్టం అన్నట్టు ఇక మొక్కలు వేసుకుందామంటే వద్దంటాడు, కూరగాయలు వేసుకుందామంటే వద్దంటాడు ఇంటి దగ్గర. ఎలాగో మనకు నల్లు వస్తుంటుంది కదా ఉదయం సాయంత్రము, అవి నీళ్ళు పడితే అయిపోతుంది. ఇక పచ్చడి మొత్తం కలిపిన తర్వాత బకెట్లోకి అయితే తీస్తున్నాను. నాకైతే మడతమాన్ తీసుకోవాలని ఉంది. మడతమాన్లో వేసుకుంటే బాగుంటుంది కదా, ఒక 2 తీసుకోవాలి ఎప్పుడైనా వీలున్నప్పుడు. మడతమాన్లు చిన్నవే చాలా రేట్ చెప్తారు, ఇక పెద్దవి అంటే ఎంత చెప్తారో ఏమో. నేను ఒక సైడ్ నా పని నేను చేసుకుంటే మా వంశ తల్లి మెల్లగా నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా రాదు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను చేసే పనిని మొత్తం ఆగమాగం చేస్తుండే.
ఇక మొత్తం పచ్చడి డబ్బాలోకి పెట్టేసిన తర్వాత బొట్టు అయితే పెట్టేసి ఇంకా లోపల పెట్టేయాలి. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇదన్నమాట. మేమైతే మామిడికాయ పచ్చడి ఇలా పెట్టుకున్నాము. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అందరూ పచ్చళ్ళు పెట్టేసుకున్నారా? ఇట్లా బొట్టు పెట్టుకునే పనుల్లో అయితే అందరికన్నా ముందు మా చిన్నోడే ఉంటాడు. మేమైతే ఇక లోపటి రూమ్లో అయితే మామిడికాయ పచ్చడి పెట్టేశాను. మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది పెద్ద గిన్నె కాబట్టి ఇంకా మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. బేషన్ గిన్నె అయితే బాగుండేది. ఒక్క ముద్ద మాత్రమే వీడియో కోసం తింటున్నా, తిండిపోతున్నాం కాదు. చాలా 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 బాగుందబ్బా. ఇక ఉంటాను.